ప్రముఖ సంస్థ అయినటువంటి జెన్పాక్ట్ సంస్థ నుంచి లేటెస్ట్గా ప్రాసెస్ అసోసియేట్కి సంబంధించినటువంటి జాబ్ రోల్ కింద హైరింగ్ అయితే చేస్తున్నారు. తెలుగు భాష తప్పనిసరిగా అయితే వచ్చి ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే మీరు అయితే అప్లై అయితే చేసుకోండి. వితిన్ 10 డేస్లోనే మీరు జాబ్లో జాయిన్ అవ్వాల్సి అయితే ఉంది. సో వీటికి పర్ యానం 2,50,000 రూపాయల వరకు పర్ యానం అయితే పే చేయడం అయితే జరుగుతుంది. సో ప్రజెంట్ వచ్చేసి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ స్కిల్ ఉంటే ఈ జాబ్ అనేది మనకైతే వస్తుందని కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో ఎండ్ వరకు వీడియో అయితే అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కటువంటి రెడ్ బట్టి సబ్స్క్రైబ్ బటన్కి ఇచ్చేసి పక్కటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్రముఖ సంస్థ అయినటువంటి జెన్పాక్ట్ కంపెనీ నుంచి లేటెస్ట్గా విడుదలైనటువంటి ప్రాసెస్ అసోసియేటివ్ అండ్ ప్రాసెస్ డెవలపర్ సంబంధించినటువంటి జాబ్ రోల్ కింద బల్క్ హైరింగ్ అయితే జరుగుతుంది. ఎటువంటి ఆన్లైన్ టెస్ట్ అయితే లేదు, ఫీజు అయితే లేదు. ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నామని మనకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించినటువంటి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే వీఆర్ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఏ రోల్ ఆఫ్ పీడీ అండ్ రికార్డ్ టు రిపోర్ట్. సో ప్రతిరోజు కూడా అకౌంట్స్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా రికార్డ్ చేయాలి. అలాగే రిపోర్ట్ అనేది కూడా మనమైతే అందించవలసి అయితే ఉంటుంది. ఇక రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకున్నట్లయితే రివ్యూ ఏ టీమ్ ఏ డే టు డే యాక్టివిటీస్ ఇంక్లూడ్స్ బట్ నాట్ లిమిటెడ్ అకౌంట్ అండ్ రీకలియేషన్స్ జనరల్ ఎంట్రీస్ రిపోర్ట్స్ ఆడిట్ రిక్వెస్ట్ అనలైజ్ అండ్ రిక్వెస్ట్ మంత్లీ అండ్ క్లోజ్లీ యాక్టివిటీస్ అంటే ప్రతిరోజు జరిగేటువంటి యాక్టివిటీస్, అలాగే మంత్లీ ఎండింగ్ జరిగేటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నీ కూడా మనమైతే క్లియర్గా అయితే మొత్తం కూడా రికార్డ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇంటర్ కంపెనీ అండ్ అకౌంటింగ్, బ్యాంక్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీకన్సిలేషన్, జనరల్ ఎంట్రీ అండ్ రీకన్సిలేషన్, ఫిక్స్డ్ అసెట్ అండ్ రీకన్సిలేషన్, ఎఫ్ఏ అండ్ క్లియరింగ్, ఎస్ఏ అండ్ జిఎల్, ఎంకరేజ్మెంట్ అండ్ రీజనరేషన్, కార్పొరేట్ అండ్ రిపోర్టింగ్, ఇంటర్నల్ ఆడిట్ అండ్ ఎక్స్టర్నల్ ఆడిట్, సాక్స్ అండ్ కంప్లైంట్స్ సంబంధించి మొత్తం కూడా మీకైతే స్కిల్స్ అయితే ఉండాలి. ఎవరైతే బీకామ్ హానర్స్, బీకామ్ ఫిజిక్స్ చదివినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే రెగ్యులర్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయడానికి వీలైతే కల్పించారు. ఎటువంటి డిస్టింక్షన్ చేసినా కానీ అంటే ఓపెన్గా చేసినటువంటి అభ్యర్థులు సో వీటికైతే అప్లై చేసుకోవద్దని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో అప్లై అయిన వెంటనే మీకు ఇక్కడ చూసుకుంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిటన్ అండ్ వర్బల్, ఎంఎస్ ఎక్సెల్, అలాగే పవర్ పాయింట్, యాక్సెస్, ఎంఎస్ వర్డ్ అనేది ఖచ్చితంగా మీకు ఎంఎస్ ఆఫీస్ పూర్తిగా అయితే వచ్చి ఉండాలి. సో అటువంటి వచ్చినటువంటి అభ్యర్థులు మాత్రమే వీటికైతే అప్లై అయితే చేసుకోండి. వీటికి సంబంధించినటువంటి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. వన్స్ మీరు వితౌట్ రిజిస్ట్రేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా మీ రిజ్యూమ్లో ఖచ్చితంగా బీకామ్ అని ఉండి అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిటన్ అండ్ వర్బల్, ఎంఎస్ ఎక్సెల్ నాలెడ్జ్, అలాగే మీరు ఎంఎస్ ఆఫీస్ వచ్చినటువంటి స్కిల్స్ అనేది కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి ఉంటేనే మీరు ఈ జాబ్కి ఎలిజిబిలిటీ అనమాట. సో అప్లై చేసిన వెంటనే మనకు వాళ్ళకైతే రివ్యూ అనేది వెళ్తుంది. సో రివ్యూ చేసిన వెంటనే వాళ్ళు 100% మ్యాచ్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే సో మీరైతే అప్లై చేసుకోవడానికి అలాగే సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు అప్లై చేసుకున్న వెంటనే అంటే మీరు ఇక్కడ లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. సో లాగిన్ అయిన వెంటనే మన ప్రొఫైల్ 100% ఖచ్చితంగా మీరు ప్రొఫైల్ ఫిల్అప్ అయితేనే మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో నౌకరీలో 90% మీరు ఆ ప్రొఫైల్ ఫిల్ అయిందనుకోండి, మిగతా 10% ఉంటుంది. ఆ 10% మీరు మైనస్ అవుతుంది కదా. సో ఖచ్చితంగా 100% ఫిల్అప్ చేసినటువంటి క్యాండిడేట్ మాత్రమే అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ.